తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి కొన్ని కామెంట్లు చేశారు. బీజేపీ కనుక దేశంలో అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేస్తాము, అసలు వాళ్ళ అడ్రస్ లేకుండా చేస్తామని ఆయన కామెంట్ చేస్తే నిన్న విజయశాంతి ఆ కామెంట్కి కౌంటర్ ఇచ్చారు. దేశంలో నిర్ణయాత్మక పాత్ర వహించేది ప్రాంతీయ పార్టీలే అని చెప్పేసి ఆమె ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూశారు సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేస్తామనేది ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ, ఓకే, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ రూపొందించినటువంటి వాళ్ళ తీర్మానం అది. కాబట్టి ఈ దేశంలో ఆ ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటిది? ఫెడరలిజంలో భాగం అది. అంటే భారతదేశంలో ఫెడరలిజం ఉండదు అని చెప్పకనే చెప్పినట్టే ఓపెన్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రాంతీయ పార్టీలు దేంట్లో భాగంగా వచ్చినాయి? ఫెడరలిజంలో భాగంగా వస్తుంది, అంతే కదా. ఫెడరలిజం అనేది ఆర్ఎస్ఎస్కి విరుద్ధమైన అంశము. సెక్యులరిజం కానీ, ఫెడరలిజం కానీ, డెమోక్రసీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఈ 4 ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకపరమైనటువంటి అంశాలు ఇవి. ఓకే, కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్పింది వీళ్ళు చెప్తారు. కిషన్ రెడ్డి చెప్పినా, మోడీ చెప్పినా, అమిత్ షా చెప్పినా, రాజ్నాథ్ సింగ్ చెప్పినా, గడ్కరీ చెప్పినా, ఇంకోటి చెప్పినా వాళ్ళు ఏది చెప్పమంటే కానీ చెప్తారు. రేపు అక్కడ బండి సంజయ్ చెప్పడా? ఇంకోటి చెప్పరా? అదే చెప్తారు వాళ్ళు. ఓకే, కాబట్టి అంటే ప్రాంతీయ పార్టీలు అనేవి ఫెడరలిజంలో భాగంగా ఉన్నటువంటి అంశం కాబట్టి ఫెడరలిజాన్ని వద్దన్న తర్వాత ప్రాంతీయ పార్టీ ఎట్టుంటాయి అంటే ఆ అంశాన్ని వాళ్ళు మాట్లాడిన తర్వాత విజయశాంతి గారు దాని మీద ఆమె ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నది కదా. కాబట్టి ఆమె అవమానపరిచినట్టే కదా, ఒక రకంగా ఆమె కించపరిచినట్టే కదా. కాబట్టి ఆ యాంగిల్ ఆమె రియాక్ట్ అయినట్టు నేను భావిస్తున్నా. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారే మాకు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఏమో 12 సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అటు కాంగ్రెస్ ఏమో మాకు 13 సీట్లు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్నది. నిజంగా అలాంటి సినిమా ఉందంటారా తెలంగాణలో? అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారము, అవగాహన ప్రకారము, నేనేమో నేను సర్వేలు చేసి లేకపోతే ఒక వ్యవస్థగా నేను ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్పేది కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలని గ్రహించిన వ్యక్తిగా 7 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ పక్కా వస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, 7 సీట్లలో ఆదిలాబాదు, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, ఇటువంటి సీట్లన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని నా అభిప్రాయం. అట్లనే బీజేపీకి కరీంనగర్, మల్కాజ్గిరి, ఈ 2 అయితే పక్కా వస్తాయి. ఇక మిగతా అన్నీ కూడా నిజామాబాద్ అయినా, సికింద్రాబాద్ అయినా, చేవెళ్ళ అయినా, భువనగిరి అయినా, జహీరాబాద్ అయినా, మహబూబ్ నగర్ అయినా ఇవన్నీ చాలా టఫ్ ఉన్నాయి. ఇది అంత ఈజీగా వచ్చేది కాదు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో సైలెంట్ ఓటు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. సైలెంట్ ఓటు కాంగ్రెస్ పార్టీ పడ్డాయి అనేది నాకున్న అంచనా. బీఆర్ఎస్ ఎట్లా ఉంది సార్? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి 100 ఓట్లు అనుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన 40 ఓట్లు కాంగ్రెస్కి పోయినాయి. బీఆర్ఎస్ సంబంధించిన 30 ఓట్లు బీజేపీకి పోయినాయి. బీఆర్ఎస్ సంబంధించిన 30 ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి. బీఆర్ఎస్కి నేను అనుకుంటా సెకండ్ ప్లేస్ వచ్చే స్థానాలు వస్తే గీస్తే కరీంనగర్ ఒకటి, మెదక్ ఒకటి, ఈ 2 పక్కా వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాదు అది వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఈ 3 తప్ప బీఆర్ఎస్కి ఇంకెక్కడ కూడా 2వ ప్లేస్ అనేది ఉండదు. ఓకే, ఫస్ట్ సెకండు కాంగ్రెస్ బీజేపీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికలున్న నేపథ్యంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? అటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, అటు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మే 27 కదా, అంటే రిజల్ట్స్ కంటే ముందు కాబట్టి దాదాపుగా మాకున్న అంచనా ప్రకారము అంటే కాంగ్రెస్ ఇంకోటి పక్కన పెట్టినా కానీ అపోనెంట్ ఉన్నటువంటి అంటే రాకేష్ రెడ్డి కావచ్చు, ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, అంతగా పాపులర్ అయినటువంటి వ్యక్తులుగా అయితే లేరు. కాబట్టి బక్కా జడ్సన్ కొంత ఏదో వర్క్ చేస్తున్నాడు, నడుస్తున్నది. కానీ నవీన్కే ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనపడుతుంది ఇప్పటికైతే అదే కనపడుతుంది.
ఓకే.